వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడు కూడా మనం లైఫ్ లో మన శత్రువులను మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాము కొన్నిసార్లు. అది ఎలా అని అనుకుంటున్నారా? అదే చెప్పబోతున్నాను. ఏం లేదండి, మనము మన లైఫ్ లో అరే వీళ్ళు నా జాంజిగ్రి, వీళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళు నా బెస్టీ, వీళ్ళు నా వెల్ విషర్స్ అని చెప్పేసి కొంతమందిని అనుకుంటాము. వాళ్ళ మనకి నమ్మదగిన వాళ్ళు, మనం ఏం చెప్పినా కానీ వాళ్ళు అసలు ఇంకొక ఎవరికి కూడా ట్రాన్స్ఫర్ చెయ్యరు ఆ విషయాన్ని. ఆ విషయం అక్కడే వాళ్ళ మనసులోనే ఉండిపోయింది కానీ అక్కడి నుంచి బయటకే వెళ్ళదు అని చెప్పేసి అంతలాగా వాళ్ళని నమ్మేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా ఒక మాట చెప్పాలి అంటే, మనము ఏ నిమిషంలో ఎలా రియాక్ట్ అవుతాము, మన నోట్లో నుంచి నెక్స్ట్ డైలాగ్ ఏమొస్తుంది, మనము ఒక విషయానికి ఎలా రియాక్ట్ అవుతాము, కోపంగానా ప్రేమగానా ఏడుస్తామా, అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్, మన నుంచున్నా కూర్చున్నా ఏదైనా మనల్ని చదివేయగలరు అనమాట వాళ్ళు. అంత క్లోజ్నెస్ అనుకోండి. అలాంటి వాళ్ళకి మనము ఏది కూడా దాయము. అంటే మనం ఒక ఓపెన్ బుక్ లాగా ఉంటాం వాళ్ళ దగ్గర. అంటే మన ఈచ్ అండ్ ఎవ్రీ సీక్రెట్, అన్ని రహస్యాలని చెప్పేస్తాం అనమాట వాళ్ళకి. మన ఫ్యామిలీ కానివ్వండి, పర్సనల్ విషయాలు కానివ్వండి, ప్రొఫెషనల్ విషయాలు కానివ్వండి, ఏది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేస్తూ ఉంటాం అనమాట. బట్ కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా, ఆ మిత్రుడు, ఆ క్లోజ్ వెల్ విషర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన శత్రువులు అవుతారనమాట. ఎందుకంటే ఏ టు జెడ్ మన గురించి వాళ్ళకి తెలుసు. ఒక్కొక్కసారి ఎందుకు అలాంటి గొడవలు వస్తాయో, మన టైం బాగోక వాళ్ళ టైం బాగోక మన నుంచి దూరం అవుతారో, మనమన్నా ఏ మాటకి హర్ట్ అవుతారో, ఏ నిమిషం ఎలా మారుతారో కూడా తెలియదన్నమాట. ఇప్పుడున్న రోజులు కాదు, ఎప్పుడైనా రోజులు కాదు, ఇది ఎప్పుడైనా ఉన్నదే అన్నమాట. కాబట్టి అంటూ ఉంటారు ఏంటంటే, ఎవరికి కూడా అంత అవైలబుల్ లో ఉండకు, ఎవరికి కూడా అంతలాగా అర్థం కాకు. ఒక అర్థం కాని పుస్తకం లాగా ఉంటేనే, ఒక చిన్న సీక్రెట్ ఒక లైఫ్ లో ఉంటేనే బాగుంటది అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎంత మంచి దోస్తులో వాళ్ళే అంత పెద్ద శత్రువులు అవుతారనమాట. ఇంకా ఏదైనా చేద్దాము అని అంటే మనల్ని ఏ టు జెడ్ చదివేసి ఉంటారు. ఒకవేళ మనం తీసుకునే స్టెప్ కి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటది అనేది కూడా వాళ్ళు గెస్ చేయగలుగుతారు. సో ఇంకా మనం ఏమి చెయ్యలేని పరిస్థితి అనమాట. అంతే కదా, అంటే మనకి మనమే కొని తెచ్చుకున్నట్టు అనమాట శత్రువుని. కాబట్టి ఎంత క్లోజ్ అయినా ఏదైనా కానీ కొంచెం సీక్రెట్ అనేది మెయింటైన్ చేయడం నేర్చుకోండి. అది చాలా ముఖ్యం అనమాట. మంచి మిత్రుడే మంచి శత్రువు అవుతాడు. మన మొత్తం రహస్యాలు చెప్పేసి మనం ఒక ఓపెన్ బుక్ గా అందరికి అవైలబుల్ లో ఉన్నప్పుడు, లేకపోతే కొందరికి అవైలబుల్ లో ఉన్నప్పుడు, లేదా ఒక్కరికి అవైలబుల్ లో ఉన్నా కానీ మీరు అనొచ్చు, మరి ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండాలి కదా లైఫ్ లో, ఒక్కొక్కసారి వాళ్ళు చేసేటటువంటి సాయం ఆ దేవుడు కూడా చేయలేడు అని చెప్పేసి మీరు అనొచ్చు. నిజమే. కానీ అసలు మొత్తం 100%కి 100% నేను కూర్చున్నా, నేను నుంచున్నా, నేను ఏడ్చా, నేను నవ్వా, నేను తిన్నా, నేను పడుకున్నా అన్నట్టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే అక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్లిపోవాలి అన్నట్టుగా మాత్రం ఉండకండి అని మాత్రమే నేను చెప్తున్నాను. మరీ బాధ అనిపిస్తే ఏదైనా కొంచెం షేర్ చేసుకుంటే తగ్గుతుంది అని మీ ఫీలింగ్ ఉంటే ఓకే. కానీ ఎంత వరకు చెప్పాలి, ఏ లిమిట్ వరకు చెప్పాలి, కట్టె కొట్టే తెచ్చే వరకు చెప్పడం వేరు. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ తో సహా అంటించేస్తా ఉంటారు కొంతమంది, అది వేరు. అది తెలుసుకోండి, మీ లిమిట్ ఎంత వరకు అనేది తెలుసుకొని చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.